ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం 14, వ్యయం 11. రాజ్యపూజ్యం 7, అవమానం 2. రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి మొత్తం మీద లాభదాయకంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఉంది కదా, ఇంత లాభదాయకంగా ఉందని ఎలా చెప్తున్నారు అంటే, ఇక్కడ 4వ ఇంట్లో గురుడు చాలా గొప్పవాడు, మాతృస్థానాధిపతి. అంటే విద్య, గృహము, ఉద్యోగము అన్నీ కూడా మాతృస్థానానికి మించిన స్థానం లేదు. అంటే భాగ్యరాజ్యాదులు పట్టగాని కంటే గొప్పవి. మాతృస్థానం 4వ స్థానం ఎందుకే చూస్తారు. 4వ స్థానంలో మాతృస్థానం ఎలాగుంది? మాతృది స్థానంలో ఎవరు అధిపతి? సంవత్సరానికి నవనాయకుల్లో రాజు ఎవరండి? గురుడు. రాజుగురుడే కదా. ఈ రాజుగురుడు అన్నప్పుడు బృహస్పతి గ్రహకే మనం ఈ ప్రాధాన్యత ఇచ్చాం. మంత్రి కుజుడయ్యాడు. అందుచేత ఈ మీనరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నా మంచి షార్ప్ మైండ్, దేన్నైనా సాధిస్తారు. గురుబలం ఉంది. గురుబలం ఉన్నవాడికి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఎవరి ఇబ్బందులు ఉన్నా దాన్ని తట్టుకునే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. అందుకే అంటారు మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ. కష్టాన్నైనా ఓర్చుకొని దాన్ని సాధించుకొని వెళ్తారు. మీనం అంటేనే చేప నీటిలో ఎంత ఇదైనా అది ఉమ్మడికి వెళ్తాయి. అన్నీ ఒక జాతి అలా కలిసి వెళ్తాయి, ఇంకో జాతిలో కలవు. ఏ జాతికి ఆ జాతి అలా వెళ్తుంటాయి. ఒకేసారి పడిందంటే వల్ల పడిపోతాయి అని నేను అందుకే అంటారు. ఒక దాంట్లో ఇల్లు గొర్రె మందరంలో గొర్రెలు చూడండి, ఆ మందరంలో కలిసిపోతుంటాయి. అలాగా వీళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఎంత గురువులు ఉన్నా చెప్పుడు మాటలు వినకండి. ఒకటి, పిరికితనం మీకు సహించదు. ఎప్పుడైతే మీరు భయం పడ్డారో, ఇలా షోలలో డైలాగ్ ఉంటుంది, జరిగే ఓ మరిగే. నువ్వు భయపడ్డావు, చచ్చిపోయేలాక. భయపడద్దు. శని ప్రభావం నాకేమైపోతుంది, ఏమైపోతుంది, ఏం అవ్వదు. నువ్వు ఏదైతే మైండ్లో పెట్టుకున్నావో అదే వారం మైండ్లో నుంచే తీసేయాలి. నువ్వేం అవ్వదు. ఎందుకంటే గురు బలం ఉంది. నీకు అదే చెప్తున్నాను. ఏళ్ళనాటి శని ప్రభావంతో నేను ఏదో అయిపోతాను, నాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, రుణాలు పెరిగిపోతాయి, ఆ అవమానాలు వచ్చేస్తాయి, అపవాదులు వస్తాయి, ఇలాంటివన్నిటి కూడా లేనిపోయినవన్నీ కూడా ఎవరెవరో చెప్పినవన్నీ కూడా బుర్రపాడు చేసుకొని నీకు నువ్వుగా పాడవద్దు. దైవారాధన చేసుకున్నాడు ఎవడు పాడవడు. గురుబలం ఉన్న రాశి మీనరాశి, గురుబలం ఉన్న రాశి ధనస్సు రాశి. మీరు ఎందుకంటే భయపడతారు? వస్తాయి కష్టాలు. మానవుడికి రాకపోతే పశువులకు వస్తాయా? ఇప్పుడు ప్రపంచమే తలకిందులు అవుతుంది. ప్రపంచంలోనే నానా బాధపడుతున్నారు. మనం ఎవరివి? అయినప్పటికీ కూడా మీకు మీరే రాజులు. మీ రాజార్కం ఎక్కడికి పోదు. వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి అన్నాడు ఇక్కడ. వివాహాది శుభకార్యములు, ఇన్ని శుభకార్యాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు బాధపడుతున్నారు? పెళ్ళి కాని వాళ్ళకి వివాహం ఉంది, ఉద్యోగం లేని వారికి ఉపాధి కలుగుతుంది. ఏదైతే కొత్తగా మనం నిర్మాణ కార్యక్రమాలు చేసుకుంటాం, అడ్డంకులు లేకుండా పని పూర్తవుతుంది అన్నాడు. శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. అటువంటి శుభ ఫలితాలు ఉన్నప్పుడు మనం భయపడకూడదు, విచారించకూడదు. ధనం చేతికి వస్తుంది, ఖర్చు అవుతుంది, వస్తుంది, ఖర్చు అవుతుంది. రాకపోతే బాధపడాలి. వస్తుంది కదా. దేనికి వస్తుంది? మన కార్యక్రమాలు ఏది కూడా ఆటంకాలు లేకుండా పని పూర్తి చేసుకునే దానికి వస్తుంది. ఆరోగ్య సమస్యలు జటిలతం అవుతాయి అన్నారు. మనం దీర్ఘ రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్ది జాగ్రత్త పాటించాలి. సమయానికి నిద్ర, సమయానికి భోజనము, ఎక్కువగా ఆలోచన తీసియండి. ఈ మధ్యకాలంలో ఎవరెవరో చెప్పిన మాటలు విని ఏళ్ళనాటి శని నేనేమైపోతాను, ఇదే నాకు ఫోన్లు వస్తున్నాయి.
వద్దురా బాబు, 4వ ఇంట్లో గురుడు ఉన్నాడు, చాలా బాగున్నాడు, మీకు ఉపయోగం ఇస్తున్నాడు, మంచి బాగానే వస్తుంది, ఆదాయం వస్తుంది, వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం లేని ఉద్యోగం చేస్తున్నారు, ఏ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుంటే బాధపడుతున్నారు. కాబట్టి మీరు మైండ్లో నుంచి నేను ఏమైపోతానో అన్నటువంటి భావం తీసేయండి. ఇవాళ శుభకార్యాలు ఉన్నాయి, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఉన్నాయి, పెండింగ్ వ్యవహారం పూర్తి చేస్తారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా చేసుకోవడం చాలా ఉత్తమము. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం మీరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఈ సంవత్సరం మనం అంతకుముందు అనుకున్నాం 2019 నుంచి 18 నుంచి లెక్కేసుకున్నాం. 2018 నుంచి 2040 వరకు కూడా మన గడ్డు కాలమే, సంవత్సరం పెరుగుతూనే ఉంది. అది మనం పాయింట్అవుట్ చేసుకున్నాం. అంచేత చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది. ఈశ్వరాభిషేకం చేయండి, ఇష్టమైన ఐశ్వర్యాన్ని పొందండి. ఈశ్వరుడు అంటే ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్యం ఉంటే అన్నీ ఉన్నట్టుగా. ఆరోగ్య సమస్యలు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా మంచిది. ప్రతీ నెల మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.